గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి 2015 అండ్ 2016కి సంబంధించి 2 బ్యాలెన్స్ షీట్స్ ఇవ్వడం జరిగింది. కంపేర్డ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమని మనకి ఇవ్వడం జరిగింది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రొఫార్మా వేసుకుని ఫస్ట్ ఇది డైరెక్ట్ మెథడ్. మనకి మెయిన్గా ఎన్ని పాయింట్స్ ఉంటాయని చెప్పుకున్నా 4 పాయింట్స్. ఒకటి ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఇంకొకటి ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, లాస్ట్ క్యాష్. బ్యాలెన్స్ షీట్లు ఇచ్చినటువంటి క్యాష్లు వేయాలి. సో ఫస్ట్ పాయింట్ చూడండి, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. మనకి దీంట్లో ఏం తీసుకోవాలంటే బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి P&L అకౌంట్ ఇంక్రీజ్ ఉంటే ఇంక్రీజ్, డిక్రీజ్ ఉంటే డిక్రీజ్. ఇంక్రీజ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజ్ అయితే ప్లస్ బ్రాకెట్ పెట్టుకోకూడదు. డిక్రీజ్ అయితే మాత్రం మైనస్ అవుతుంది. మైనస్ అంటే బ్రాకెట్ పెట్టుకోవాలి. మనకి ఇచ్చినటువంటి P&L అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2015లో 5040, 2016లో 5280. ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 240 ఇంక్రీజ్ అయింది. సో 240 వేసుకున్నాం. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవి తీసుకోవాలి. మనకి ల్యాండ్ రీవాల్యుయేషన్ చేయడం ద్వారా ల్యాండ్ వాల్యూ 15,000కి పెరిగిందని చెప్పి అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇవ్వడం జరిగింది. ల్యాండ్ వాజ్ రీవాల్యూ డ్యూరింగ్ ద ఇయర్ at 15,000 అండ్ ద ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ వాజ్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 15,000కి పెరిగింది. యాక్చువల్గా దాన్ని 2015లో దాని వాల్యూ 10,000 అనుకున్నాం. 2016కి వచ్చేసరికి దాన్ని ఎంత వాల్యూ చేస్తుంది అంటే 15,000 వాల్యూ చేస్తుంది. అది రీవాల్యూ చేయడం వల్ల 5,000 ఇంక్రీజ్ అయింది. సో ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ ఆఫ్ ల్యాండ్ 5,000. ఇది నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇది నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ నుంచి రైజ్ అయినటువంటి ఫండ్. ఇది క్యాష్ కూడా కాదు, ఫండ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాఫిట్ పెరుగుతుంది. రియల్గా మనకి క్యాష్ రూపంలో ప్రాఫిట్ ఉందా అంటే లేదు, కాబట్టి దీన్ని లెస్ చేసుకోవాలి. నెక్స్ట్ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్. ఇది గుడ్ విల్ వాల్యూ 5,000 వాల్యూ చేసేది 2,500కి నెక్స్ట్ ఇయర్ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ రిమైనింగ్ 2,500 ఏంటంటే రిటర్న్ ఆఫ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ డివిడెండ్ డిక్లేర్డ్. ఎంత డివిడెండ్ డిక్లేర్ చేసామంటే చూడండి, డివిడెండ్ డిక్లేర్డ్ అండ్ పేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 1,750. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రేట్ వచ్చి మనకి ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ ఆఫ్ ల్యాండ్ 5,000 ఏదైతే ఉందో దాన్ని లెస్ చేయాలి. రిమైనింగ్ 240, 2,500 అండ్ 1,750, 1,750. ఈ మూడు ప్లస్ వాల్యూస్లోంచి మైనస్ వాల్యూ 5,000 లెస్ చేస్తే మనకి మైనస్ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది అంటే అది 510 మైనస్ వాల్యూ వస్తుంది. ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఎంత ఆపరేటింగ్ యాక్టివిటీస్ వచ్చినటువంటి నెట్ క్యాష్ ఎంత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే చేంజెస్ ఇన్ కరెంట్ ఆపరేటింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇక్కడ మీకు 4 పాయింట్స్ చెప్పాను ఇంతకు ముందు క్లాస్లో కూడా గుర్తుపెట్టుకోండి. అసెట్స్ డిక్రీజ్ అయితే లెస్ చేయాలి. అలాగే డెబిటార్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అమౌంట్స్ కొంచెం పైకి వెళ్ళాయి. అది ఎక్కడ అంటే అడ్జస్ట్మెంట్స్ ఫర్ చేంజెస్ ఇన్ కరెంట్ ఆపరేటింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అడ్జస్ట్మెంట్స్ ఫర్ చేంజెస్ ఇన్ కరెంట్ ఆపరేటింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. దాని ఎదురుగా అసలు 760 ఉండదు, అది కిందకు వస్తుంది. ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్
760. Decrease in stock 3250. Increase in debtors 1350. Increase in temporary investments 100. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, అమౌంట్స్ కొంచెం కిందకు వస్తాయి. అడ్జస్ట్మెంట్స్ ఫర్ చేంజెస్ ఇన్ కరెంట్ ఆపరేటింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్కి ఎదురుగా 760 ఉండదు, అది కిందకు వస్తుంది. ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యాయి చూడండి. క్రెడిటార్స్ 760 ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఎంత డిక్రీజ్ అయిందంటే స్టాక్ వచ్చి 3250. స్టాక్ 3250 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ డెబిటార్స్ ఎంత అంటే 1350. అండ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే దాని ఎదురుగా డాష్ ఉంచుకోండి, ఆ డాష్ ఉండదు, అది కిందకు ఉంటుంది. 100 వస్తుంది దాని ఎదురుగా, కొంచెం కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు మెయిన్గా 4 పాయింట్స్ చెప్పాను. అవి ఏంటంటే కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయినా, కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అయినా యాడ్ చేయాలి. అలాగే కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయినా, అలాగే కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అయినా లెస్ చేయాలి. సో దాని ప్రకారం ఇక్కడ యాడ్ చేయడం, లెస్ చేయడం అనేది ఉంటుంది. అలాగే క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్కి వచ్చేసరికి మనకి ఈ పైన ఉన్నటువంటి అమౌంట్స్ చూడండి. 510 మైనస్ వాల్యూ వచ్చింది ఆల్రెడీ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. ఆ 510 మైనస్ వాల్యూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ వాల్యూస్ బ్రాకెట్లో ఉన్నటువంటి 1350 ప్లస్ 100 ఈ మూడు కూడా యాడ్ చేసి దాంట్లోంచి ఈ 3250 అండ్ 760 ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది అంటే 4010 వస్తుంది. ఈ 760 ప్లస్ 3250ని యాడ్ చేస్తే 4010. ఈ 4010లోంచి ఈ 510, 1350 అండ్ 100 ఈ మూడిటిని లెస్ చేయండి. లెస్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 2050 వస్తుంది. ఓకే, ఈ 2050లోంచి ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పేడ్స్ ఉంటే అవి తీసుకోవాలి లెక్కలోకి. బట్ ఏమీ పే చేయలేదు, ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా అదే ఏమవుతుందంటే నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అవుతుంది. ఓకే, ఈ లెక్కలో ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఏం లేవు. సో సెకండ్ పాయింట్ ఏం వెయ్యక్కల నిల్లు. ఫస్ట్ పాయింట్కి మాత్రమే మనకి ఎంత వచ్చిందో నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే 2050 వచ్చింది. సెకండ్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఏమీ లేవు కాబట్టి నిల్లు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్కి వచ్చేసరికి మనకి షేర్ క్యాపిటల్ ఇష్యూ అయింది, డిబెంచర్స్ రిడమ్షన్ అంటే పే చేసాము, అలాగే డివిడెండ్ కూడా పే చేసాం. సో ఇవి వస్తాయి. ఒకసారి పైన ప్రాబ్లం చూడండి. షేర్ క్యాపిటల్ ఎంత ఇంక్రీజ్ అయింది, 2000 ఇంక్రీజ్ అయింది. అలాగే 9% డిబెంచర్స్ 3000 రిడమ్షన్, 3000 రిడమ్షన్ అంటే పే చేసేసాం. నెక్స్ట్ ఏంటంటే డివిడెంట్ ఎంత పే చేసాం మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చారు. ఏ పాయింట్ 1750. ఈ మూడు వస్తాయి. షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ ప్రొసీడ్స్ ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే ఇన్ఫ్లో కాబట్టి 2000 ప్లస్ వాల్యూ, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అవుట్ఫ్లో కాబట్టి 3000కి మైనస్ వాల్యూ, అండ్ డివిడెంట్ పే చేసాం కాబట్టి అది కూడా అవుట్ఫ్లో కాబట్టి బ్రాకెట్స్లో పెడతాం మైనస్లో. సో ఈ 2000లోంచి 3000 అండ్ 1750 ఈ రెండింటిని కూడా లెస్ చేస్తే ఇంకా మైనస్ వాల్యూ వచ్చింది. ఎంత వచ్చిందంటే 2750. ఇది ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి వచ్చినటువంటి నెట్ క్యాష్. ఓకే, 3 పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. ఫోర్త్ పాయింట్లో ఏం తీసుకోవాలని చెప్పాను, చేంజెస్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ తీసుకోవాలి. చేంజెస్ అంటే అది డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే డిక్రీజ్ అయింది. ఒకసారి క్యాష్ చూడండి. క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అంటే క్యాష్ బ్యాంక్ రెండులో ఏది ఇచ్చినా సరే అది మనకి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అవుతాయి. ఎక్కువగా మనం తీసుకోవాల్సింది క్యాష్నే తీసుకుంటాం. 4200
ఓపెనింగ్ బ్యాలెన్స్ 3500, క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఎంత డిక్రీజ్ అయింది, 700 డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ ఇన్ క్యాష్ 700 వేసుకున్నాం. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ 4200. ఈ 4200లోంచి 700 డిక్రీజ్ కాబట్టి లెస్ చేస్తాం, అదే ఇంక్రీజ్ అయితే యాడ్ చేస్తాం. ఆ 4200లోంచి 700 లెస్ చేస్తే 3500. ఇది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ క్యాష్ బ్యాలెన్స్ వస్తుంది. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. థ్యాంక్ యూ.